హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జేఎస్ఎస్ ఆర్ట్ ఛానల్. నేను మీ శ్రావ్య. ఈరోజు మెహందీ బేసిక్స్ క్లాస్లో సెకండ్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నానండి. మనం మెహందీ ప్రాక్టీస్ చేసేందుకు పేపరు, పెన్ను అండ్ పెన్సిల్, కోన్ వీటితోటి చాలా ఈజీగా ట్రై చేయొచ్చు. దీంతో ప్రాక్టీస్ చేసిన తర్వాత మనం హ్యాండ్ మీద ప్రయోగం చేద్దాం. అలానే మెహందీ బేసిక్స్లో ఈరోజు కొన్ని ముఖ్యమైనవి ఈరోజు మళ్ళీ మనం నేర్చుకుందాం. అలానే ఫస్ట్ క్లాస్ ఎవరైనా మిస్ అయి ఉంటే ఒకసారి ఫస్ట్ క్లాస్ని కూడా చూడండి. దాంట్లో కూడా చాలా ఈజీ సింపుల్ బేసిక్స్ని కూడా నేను నేర్పించాను. సో ఆ వీడియో కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలానే ఈ వీడియో కూడా స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఈజీగా బేసిక్స్ని నేర్చుకోవచ్చు. సో ఇప్పుడు మనం బేసిక్స్ని నేర్చుకుందాం. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ప్రాక్టీస్ చేసినట్లయితే మీరు కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. మనం ముందుగా పెన్సిల్ తోటి ప్రాక్టీస్ చేద్దాం. దీంట్లో ఇప్పుడు ఫ్లవర్స్ని వేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా పెన్సిల్ తోటి ఇలా ఫ్లవర్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ముందుగా యూ షేప్ పెటల్ని వేయడం ఎలా అనేది ఇప్పుడు చూద్దాం. ఇలా యూ షేప్లో ఫ్లవర్స్ని డ్రా చేసుకోవడం. ఈ యూ షేప్ ఫ్లవర్స్ని మెహందీలో ఎక్కువగా యూజ్ చేస్తారు. సో ఇలా యూ షేప్ పెటల్ని డ్రా చేసుకున్న తర్వాత మెహందీతోటి ఇలా దీని మీద ప్రాక్టీస్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఇలా కోన్ తోటి ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఈ యూ షేప్ పెటల్ని వేయడం అనేది కష్టమేమీ కాదు. ఇలా సింపుల్గా డ్రా చేయొచ్చు. ముందుగా ఇలా యూ షేప్ని డ్రా చేసుకొని పెట్టుకున్నట్లయితే మనకి ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఈ తర్వాత దీన్ని ఇలా జాయిన్ చేయాలి సర్కిల్కి. ఈ కవర్స్ చివర అన్నిటినీ యూ షేప్ చివర ఈ విధంగా అటాచ్ చేయాలి. సో ఇంతే సింపుల్గా ఫ్లవర్ వేయడం అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు మనం ఒకసారి విడిగా ప్రాక్టీస్ చేద్దాం. కోన్ తోటి ఇలా సర్కిల్ ఫస్ట్ గీసుకొని ముందుగా ఇలా యూ షేప్ని డ్రా చేసుకోవాలి. ఇలా యూ షేప్ డ్రా చేసుకోవడం వల్ల మరికొంత ఈజీగా ప్రాక్టీస్ చేయడం ఈజీ అవుతుంది. ఇలా యూ షేప్ డ్రా చేసుకున్న తర్వాత దీన్ని సర్కిల్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే మనకి ప్రాక్టీస్ చేయడం చాలా ఈజీగా వస్తుంది. ఇలా ప్రాక్టీస్ చేసిన తర్వాత మరింత ఈజీగా డ్రా చేయడం వస్తుంది. ఇలా మనకు కావాల్సిన అన్ని ఫ్లవర్ పెటల్స్ని ఇలా డ్రా చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ నెంబర్ 2. ఇప్పుడు డబల్ యూ షేప్ పెటల్స్ని డ్రా చేద్దాం. ముందుగా ఇలా సర్కిల్ గీసుకొని పెన్సిల్ తోటి దీనిపైన ఇలా డబల్ యూ షేప్ పెటల్స్ని డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత దీని మీద కోన్ తోటి ఇలా డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని నార్మల్గా ప్రాక్టీస్ చేద్దాం. ఇలా కోన్తో ప్రాక్టీస్ చేయడం కుదరకపోయినట్లయితే ముందుగా పెన్సిల్ తోటి డ్రా చేసుకొని పెన్సిల్తో ప్రాక్టీస్ చేసిన తర్వాత కోన్తో ప్రాక్టీస్ చేసినట్లయితే మరింత ఈజీగా డ్రా చేయడం వస్తుంది.
సో ఇప్పుడు థర్డ్ వన్. ఇవి బాక్స్ షేప్ పెటల్స్ని డ్రా చేయడం చూద్దాం. ఇప్పుడు ముందుగా ఇలా సర్కిల్ గీసుకొని ఇలా బాక్సెస్లా ఫ్లవర్ పెటల్స్ని గీద్దాం. ఇలా బాక్స్లో గీసుకున్న తర్వాత దీని మీద మెహందీతో ట్రై చేద్దాం. ఇలా ముందుగా ఇలా సర్కిల్ గీసి ఇలా ఈ విధంగా డ్రా చేయాలి. ఇప్పుడు మరింత ఈజీగా అంటే ఇట్లా డాష్ లాగా ప్రాక్టీస్ చేస్తే సర్కిల్ చుట్టూ ఈ విధంగా డ్రా చేసుకొని ఇలా దీనికి జాయిన్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకుంటే మరింత ఈజీగా వస్తాయి. ఇప్పుడు మళ్ళీ విడిగా ప్రాక్టీస్ చేద్దాం. ముందుగా సర్కిల్ గీసుకొని దీని చుట్టూ ఇలా డాష్లు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత దీన్ని సర్కిల్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. ఇలా అటాచ్ చేసుకున్నట్లయితే మరింత ఈజీగా ఫ్లవర్ని నేర్చుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇలా ఫ్లవర్స్ని డ్రా చేయడం నేర్చుకున్నాం కదా. ఇవి మెహందీలో అవుట్లైన్స్ అండి. దీంట్లో ఫ్లవర్స్కి షేడ్స్ వేయడం అనేది నెక్స్ట్ క్లాస్లో నేను ఎలా వేయాలనేది నేను మీకు ఇప్పుడు నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. నా ఛానల్ని కనుక ఫస్ట్ టైం చూస్తున్నారా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా ఛానల్ని షేర్ చేయండి. మీ మెహందీ ఫస్ట్ క్లాస్ని కూడా చూడండి. దాంట్లో బేసిక్స్ని కూడా తప్పకుండా ట్రై చేయండి. సో మీకు కనుక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. షేర్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఎంతో కొంత నా వీడియోస్ యూజ్ అవుతాయి నేర్చుకోవాలనుకునే వాళ్ళకి. సో తప్పకుండా షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ఎస్ ఆర్ట్ ఛానల్.